ఇప్పుడు చాలా మంది నాగబాబు లాంటి వాళ్ళు, నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ ఇష్యూ మీద. అవును. మరి మన తెలంగాణ నాయకులకి ఏమైంది అసలు? ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కదా, ఎందుకు రెస్పాండ్ అవుతారు? వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళు ప్రజల ప్రయోజనం పార్టీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కారు వాళ్ళు వాళ్ళ 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 మనసులలో ఉంది. బయటికి సత్యం మాట్లాడడానికి భయం వీళ్ళకు. సత్యం మాట్లాడడానికి భయం. ఎలా అయిపోయిందంటే, ఒక వాస్తవం మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకి, వాస్తవం మాట్లాడితే నువ్వు అర్బన్ నక్సలేటు, వాస్తవం మాట్లాడితే నువ్వు దేశద్రోహి. అరే స్పష్టంగా అంత క్లియర్గా ఒక మనిషిని 20 మంది చుట్టుముట్టి థ్రెటన్ చేస్తూ, నీకు ఆధార్ కార్డు ఉందా, చెమటలు పడుతున్నాయి, చెమటలు పడితే తప్పు చేసినట్ట. 10 మంది మన చుట్టూ కూడితేనే మనకే చెప్తా, చెమటలు పడితే తప్పు చేసినట్టయితే, నిజం చెమటలు పడితే తప్పు చేసినట్టయితే కనుక మీలాంటి జర్నలిస్టు ఇద్దరే కూర్చొని ఇట్లా వ్యక్తులు, కెమెరాలు ఉన్నాయి, ఎవరు లేరు, మంది మార్బలం లేరు, ఇట్లే పడతలే. నరేంద్ర మోడీ గారు ఏమంటారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. గోత్ర అల్లర్లలో ప్రధానమైనటువంటి నిందితులు అనేటువంటి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి సార్. దానికి కారణం మీరే అంట కదా సార్. అంటే ఇట్లా 12 గ్లాసుల నీళ్ళు తాగుతాడు, వాటర్ తాగుతాడు, చెమటలు పట్టినా లేదా? అంటే హిందువుల ముస్లింల సావులకు కారణమైంది నువ్వేనా? నీకెందుకు చెమటలు పట్టినాయి చెప్పన్నా? అవును, ఆన్సర్ చెప్పలేకపోయిండు. నిజం అంటే వాళ్ళు చెమటలు పడితే మరి ఆయన కూడా పట్టినాయి కదా, నిజమేనా? అవును. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద సమ్మక్క సారక్క జాతరలో జరిగింది మన గడ్డ మీద. అసలు మన రాష్ట్ర నాయకులే స్పందించలేదు కదా దీన్ని. వీళ్ళు మన రాష్ట్ర నాయకులు కదా, వీళ్ళంతా మార్వాడి గుజరాత్ నాయకులు. వీళ్ళంతా మార్వాడి గుజరాత్ నాయకులు. కాబట్టి నేనేం చెప్తున్నా, బతుకు తెరువు కోసం ఇంకో ఆరోపణ కూడా చేస్తారు వీళ్ళు. మీరు మార్వాడోళ్ళు గో బ్యాక్ అన్నారు, మీరు ఉత్తరాదులు గో బ్యాక్ అన్నారు, ఆంధ్రోడు కదా అక్కడి నుంచి వచ్చినోడు ఆముకుంటుంటే వానికి ఎందుకు సపోర్ట్ చేస్తారంటారు. గుర్తుపెట్టుకోండి, నా తెలంగాణ కోటి రతనాల వీణ. పొట్ట చేత పట్టుకొని బతకడానికి వచ్చినటువంటి బతుకు జీవుడు అనేటువంటి కార్మికుడికి, కష్టజీవికి మేము వ్యతిరేకం కాదు. నా నేలను దోసుకోవాలనుకునేటువంటి సీమాంధ్ర దోపిడీదారులకు మాత్రమే మేము వ్యతిరేకం. మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు లాంటి దోపిడీదారులకు వ్యతిరేకం, 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నటువంటి దొంగలకు వ్యతిరేకం, లంగడపాటి లాంటి వాళ్ళకు వ్యతిరేకం, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళకు వ్యతిరేకం మేము. అంతే తప్ప బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము. కాబట్టి ఏ ప్రాంతం బిడ్డైనా మా ప్రాంతానికి రావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు, ఒక మత సామరస్యాన్ని కొల్లగొట్టే విధంగా చేస్తే వాడు ఏ ప్రాంతం, కాలోజీ చెప్పినట్టు మా ప్రాంతం కూడా తప్పు చేస్తే ప్రాంతంలో ఇక్కడ పక్కకు ధర్ముతాం. కాబట్టి అది మా ఫిలాసఫీ. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మార్వాడి ఇప్పటికి కూడా గో బ్యాకే మార్వాడి. కానీ వలికి వచ్చినటువంటి మద్దతు ఎవరికి రాలేదనుకుంటా మన దేశంలో కూడా. సత్యం అసలు ఇట్లాంటి ఇంకా మానవత్వం బతికే ఉందేమో అని చెప్పి అనిపించింది. సరే అన్న, వలి ముస్లిం కాబట్టి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నా. అక్కడ ఒక హిందూ ఉంటే మరి సరే ఓకే, క్రిస్టియన్ లేకపోతే మహమ్మద్ దీపక్ ఉత్తరాఖండ్ లో ఎవరు బాబా అని ఒక దుకాణం పెట్టుకుంటే మీ ఆర్ఎస్ఎస్ ముఖాలు మొత్తం పోయి అల్లర్లు సృష్టించి తనని రక్షించేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? 40 ఏళ్ళ నుంచి ఉంది కదా. మరి దేశం మొత్తం మేము ఇది విధానం తప్పని తిరగబడ్డారు. ఆయన ఎవరు మరి? దీపకే కదా. హనుమంతుడు భక్తుడు కదా, సాక్షాత్మైన వెయిట్ జిమ్ చేసేటప్పుడు వెనకాల హనుమంతుడికి దండం పెట్టుకొని పోతుంది కదా. అంటే మీ పార్టీలో ఉంటేనే, మీ పార్టీకి జిందాబాద్ కొడితేనే, మీ నాయకుడికి జిందాబాద్ కొడితేనే హిందూ, లేకపోతే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా బతుకు నేను బతుకుతా అనేటువంటి రీతిలో ఉంటే వాడు ద్రోహ. ఇది ఎక్కడ వైఖరి? అవునా కదా? మీరు చూసారు కదా మొహమ్మద్ దీపక్. మేరా నా మొహమ్మద్ దీపక్ హే భాయ్ అన్నాడు ఆయన. దీపక్ అయితే హిందూ పేరే కదా, ఈయనైతే వలి అనుకుంది.